పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మీ మధ్యకు మమ్మలను ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాన్ సుందర గారికి, వారి యొక్క కుటుంబానికి, అదేవిధంగా స్థానిక సంఘమునకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. స్టేజి మీద ఆసీనులైనటువంటి దైవజనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మంచిది, చక్కని వర్తమానము గ్రీటింగ్స్ తెలియపరిచినటువంటి దైవజనులు ఎలీషా గారు. చాలా కొద్ది దినములు మాత్రమే మాకు పరిచయం, కొద్ది దినములైనా చాలా పరిచయము, దేవుని నామం పేరిట బలముగా ఆ యొక్క పరిచయము ఏర్పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ లూకా సువార్తలో దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఏమనంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నేడు రక్షకుడు. ఈ డిసెంబరు 25 ఈ విధంగా పండుగగా మనము జరుపుకోవటము అంటే ఇది ఒక నిర్ణయించబడినటువంటి డేటు జరుపుకుంటున్నాం. కానీ ఆత్మీయానుసారముగా ప్రతిరోజు యేసుక్రీస్తు మన హృదయాలలో జన్మించాలి. ప్రతిరోజు మన హృదయాల్లో జన్మించాలి. ప్రతిరోజు మనకు ఆనందము కలగాలని నా ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ యేసు ప్రభు ఈ లోకానికి తన కుమారుని పంపించి మనకి విడుదల అనుగ్రహించాడు. విడుదల అనుగ్రహించినటువంటి దేవునికి మనం ఇవ్వాల్సినది, ప్రతిరోజు దేవుడు మన హృదయాల్లో జన్మించి మనం సంతోషముగా ఉండాలని. అలాంటి ఆశ మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని సంతోషపరచును గాక. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు, పెద్దలకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. క్లుప్త సందేశం.